రాణి చాలా తెలివైంది కదరా. తను కనిపించకుండా పోవడం అంటే చాలా విచిత్రంగా ఉంది. అయినా తనకి శత్రువులు ఎవరుంటారు? తను రాణిగా ఉన్నంత వరకు తనకెవరూ శత్రువులుండరు. కానీ ఇప్పుడు తను దేవరాజు కూతురు కీర్తి అని ఈ ప్రపంచానికి తెలిసింది కదరా. కీర్తికైతే శత్రువులుంటారు. దేవరాజు మీద పగ పెంచుకున్న వాళ్ళు ఎవరైనా తననేమీ చేయలేక ఆ పగని కీర్తి మీద తీర్చుకోవాలనుకుంటున్నారేమో నాకు అనిపిస్తుంది. ఎప్పుడో 20 సంవత్సరాల క్రితం చనిపోయిన దేవరాజు మీద ఇప్పుడెవరికి పగుంటుంది? ఆ మనుషులు ఎవరూ లేరు. ఆ పగలు ప్రతీకారాలు కూడా లేవు. లేదు శంకర్, అలా అనుకుంటూ మనకు మనం ధైర్యం చెప్పుకోవడమే తప్ప వాస్తవం అయితే నేను నమ్మడం లేదు. ఎందుకో ఈ మధ్య రాణికి ఎటువైపు నుంచైనా ప్రమాదం వస్తుందేమోనని నా మనసు పదే పదే హెచ్చరిస్తుంది. అందుకే రాణిని అనుక్షణం కాపాడుకుంటూనే ఉన్నాను. కానీ ఈరోజు ఇలా జరిగిందంటే ఆ భయం మరింత పెరిగిందిరా. నన్ను నమ్మి తన కూతురిని నాకు అప్పగించాడురా. నా స్నేహితుడు లేకపోయినా కీర్తిని చూసుకోవాల్సిన బాధ్యత నాకుంది. తనకేమీ జరగకూడదురా. సూర్యం, రాణి ఎంతో ధైర్యవంతురాలు. ఆ విషయం మనకు తెలుసు. ఎలాంటి పరిస్థితినైనా తను చాలా ధైర్యంగా ఎదుర్కోగలదు. ఖచ్చితంగా తనకేమీ కాదు. అయినా మనం వెతుకుతున్నాం కదా, తప్పకుండా దొరుకుతుంది. నువ్వు ధైర్యంగా ఉండు. ఈ కారేంటి ఇంత ఓవర్ స్పీడ్గా వెళ్తుంది? డ్రైవర్, ఆ కార్ని ఫాలో చేయి. నమస్తే సార్. నమస్తే. మీరేంటి అంత స్పీడ్గా వెళ్తున్నారు? ఏంటి సార్ అంత టెన్షన్గా ఉన్నారు? అదే ఎస్ఐ గారు, మాకు బాగా కావాల్సిన మనిషి కనిపించడం లేదు. తను ఎక్కడుందని వెతుకుతున్నాను. కనిపించట్లేదా? అంటే ఎవరైనా కిడ్నాప్ చేశారా? అలాంటిదేమీ జరిగిందని అనుకోవడం లేదు. కానీ తను నిన్నటి నుంచి కనిపించడం లేదు. ఇంట్లో వాళ్ళు కూడా చాలా టెన్షన్ పడుతున్నారు. అందుకే వెతుకుతున్నాం. రోజులు బాగాలేవు సార్. మనతో మంచిగా ఉన్న వాళ్లే ద్రోహం చేస్తున్న రోజులు ఇవి. ఎవరిని నమ్మే పరిస్థితి లేదు. ఆ అమ్మాయి ఫోటో ఉంటే నాకు చూపించండి. మాకేమైనా కంప్లైంట్స్ ఏమైనా వచ్చాయో లేదో నేను చెక్ చేస్తాను. సూర్యం, రాణి ఫోటో నీ దగ్గరుందా? నా ఫోన్లో ఉండాలి. ఇప్పుడే చూపిస్తాను. సార్ సార్ ఒక నిమిషం. ఏమేం సార్? మీ ఫోన్లో ఇప్పుడు నేను ఒక ఫోటో చూశాను. ఒకసారి మీ ఫోన్ ఇవ్వండి. సార్, వీడి ఫోటో మీ ఫోన్లో ఉందేంటి? ఇతని పేరు కాళీ అండి. మా రాణి ఫ్యాక్టరీలో పనిచేస్తాడు. మా ఆశ్రమంలోనే ఉంటాడు. అయినా ఇతని గురించి మీకెలా తెలుసు? ఏంటి సార్ ఇంత అమాయకంగా మాట్లాడుతున్నారు? ఈ కాళీ ఎవరో తెలుసా? ఒకప్పుడు ఎమ్మెల్యేగా ఉన్న బాలకోటి కొడుకు. ఏంటి, వీడు బాలకోటి కొడుకా? అవును సార్. ఒక మర్డర్ కేసులో తండ్రి కొడుకులిద్దరూ
ఎన్నో ఏళ్లుగా జైల్లో ఉన్నారు. బాలకోటి జైల్లోనే చనిపోయాడు. కానీ ఈ కాళీ ఈ మధ్యనే విడుదలయ్యాడు. అయితే డిపార్ట్మెంట్ కూడా మాకొక ఆర్డర్ ఇచ్చింది. కాళీ ఎక్కడున్నాడో ఏం చేస్తున్నాడో నిఘా పెట్టమని. ఎంతైనా క్రిమినల్ బ్యాక్డ్రాప్ ఉన్నవాళ్ళు కదా. ఇన్ని సంవత్సరాల తర్వాత బయటకొచ్చాక వాళ్ళ యాక్టివిటీ ఎలా ఉంటుందో అని డిపార్ట్మెంట్ అండర్ కరెంట్గా వాళ్ళ గురించి ఎంక్వైరీ చేస్తుంది. బట్ కానీ ఇన్ని రోజులు మాకేమో కనిపించలేదు. ఎక్కడికైనా దూరంగా వెళ్ళాడేమో అనుకున్నాం. కానీ వీడు మీ ఆశ్రమంలో ఉండడమేంటి? ఏంటి సూర్యం ఇదంతా? చాలా ఆశ్చర్యంగా ఉందే. బాలకోటి కొడుకు నీ ఆశ్రమంలో ఉన్నాడు అంటే ఇదేదో అనుమానించే విషయంలాగే ఉంది. తనకెవరూ లేరని నేను ఒక అనాథను నాతో చెప్పాడురా. నేను దేవరాజు దగ్గర సాయం పొందాను, అందుకోసమే నేను తన కోసం వెతుకుతున్నానని నాతో ఎన్నోసార్లు చెప్పాడు. అయినా అతను నారాయణ కొడుకునని మాకు ఆధారాలు కూడా చూపించాడురా. లేదు సూర్యం, ఎస్ఐ గారు చెప్పిన దాన్ని బట్టి, నువ్వు చెప్తున్న దాన్ని బట్టి చూస్తుంటే ఆ కాళీ ఏదో ప్లాన్తోనే నీ ఆశ్రమంలో చేరినట్టున్నాడు. మీరు కనిపించడం లేదని చెప్తున్న మనిషికి ఈ రాణికి సంబంధం ఏంటి? దేవరాజు కూతురి కీర్తియే ఈ రాణి. అంటే ఈ కాళీయే తనని ఏమన్నా చేసుంటాడేమోనని నాకు అనుమానంగా ఉంది. సాయం చేసిన వాళ్ళకి కృతజ్ఞత చెప్పుకోవడం కోసమే నేను వాళ్ళని వెతుకుతున్నానని నాతో చెప్పాడు. మమ్మల్ని అలాగే నమ్మించాడు. అంటే వాడు పగతో వెతుకుతున్నాడని నాకు ఇప్పుడు అర్థమైంది. రాణి కనిపించకపోవడానికి కారణం ఖచ్చితంగా ఈ కాళీయే. వాడి సంగతి చూడాలి. తప్పకుండా సార్. ఆ అమ్మాయి ఫోటో మాకు పంపించండి. నేను అన్ని పోలీస్ స్టేషన్స్ని అలర్ట్ చేస్తాను. కమిషనర్ గారితో మాట్లాడి సిటీ మొత్తం నాకాబందీ పెట్టిస్తాను. ఇక్కడి నుంచి వాడు తప్పించుకోలేడు. తను ఇన్నాళ్ళు మీ ఆశ్రమంలోనే ఉన్నాడు కాబట్టి తను ఎప్పుడు ఎక్కడ ఏ యాక్టివిటీ చేస్తాడని మీకు కూడా ఎంతో కొంత ఐడియా ఉంటుంది. మీరు చెక్ చేయండి. నేను కూడా పోలీసులను అలర్ట్ చేస్తాను. థ్యాంక్ యూ ఎస్ఐ గారు. మీరు కనిపించడం వల్ల మాకు మంచి జరిగింది. మీకు నేను ఫోటోలు సెండ్ చేస్తాను. ఓకే, మీ నంబర్ చెప్పండి. 98489292. ఓకే సార్. ఓకే, ఉంటాను. థ్యాంక్ యూ. ఇప్పుడు ఏం చేద్దాంరా? వాడు ఎక్కడుంటాడు? మనకు నిజం తెలుసన్న సంగతి వాడికి తెలియదు కదరా. వాడిప్పుడు ఖచ్చితంగా ఆశ్రమంలోనే ఉంటాడు. ఆశ్రమానికి వెళ్ళి 4 తంతే వాడే నిజం బయట పెడతాడు. పద. పెళ్లి కూతురు ఎక్కడుందండి? పైన ఉన్నారండి. అంజీ చిల్లరా. అంజీ నువ్వేంటి ఇక్కడికి వచ్చా? అయిన వాళ్ళందరినీ కాదనుకొని నువ్వు పెళ్లి చేసుకుంటున్నావా? నీకోసం మేమందరం ఆలోచిస్తున్నాం కదా. నేనెవ్వరినీ కాదనుకోలేదంజీ. అందరూ కావాలనుకున్నాను. అందరినీ కలపాలనుకున్నాను. అందుకేనా ఇల్లు వదిలేసి బయటకొచ్చావు? అక్క నీకోసం ఎంతలా వెతుకుతుందో తెలుసా? ఇన్ని రోజుల నుంచి నువ్వు ఇంటికి వస్తావని ఎదురు చూస్తూనే ఉంది. ఎక్కడున్నావో తెలియదు, ఏమైపోయావో తెలియదు. నీకోసం అక్క ఎంత బాధపడుతుందో నీకు మాత్రం అర్థం కావడం లేదు. ఇప్పుడు ఇక్కడ నువ్వు ఎవరికి చెప్పకుండా పెళ్లి చేసుకుంటున్నావు. ఇదేనా అందరినీ కలపడానికి నువ్వు చేసే పని? నువ్వు ప్రేమించింది వంశీని, నువ్వు పెళ్లి చేసుకోవాల్సింది అతన్ని. నా ప్రేమను నేనెప్పుడో సమాధి చేసుకున్నానంజీ. నేను ప్రేమించిన వంశీకి సమంతతో పెళ్లి జరిగిపోయింది. వాళ్ళిద్దరూ ఎప్పటికీ కలిసి ఉండాలి. తప్పుగా మాట్లాడకు వర్ష. ఆ సమంత నీ మీద నిందలు వేసి
వంశీని పెళ్లి చేసుకుంది. తన మనవరాలు గొప్పది అని చెప్పడానికి ఆ శంకర్ ప్రసాద్ మనింటికొచ్చి నిన్ను నానా మాటలు అన్నారు. ఆ బాధలో అక్క నేను ఒక దెబ్బ కొట్టేసరికి నువ్వు అందరినీ వదిలేసి వెళ్ళిపోయావు. తర్వాత వంశీ నీ గురించి ఎంత బాధపడ్డాడో మాకు తెలుసు. అందుకే నీకోసం ఎంతగానో వెతికాం. అవేవి నువ్వు పట్టించుకోకుండా ఒక పెళ్ళే పిల్ల ఉన్న వ్యక్తిని నువ్వు పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడ్డావు. అక్కకి సంగతి తెలిస్తే ఎంత బాధపడుతుందో తెలుసా? అక్క 2 రోజుల నుంచి కనిపించడం లేదు. అక్క ఏమైందా అని మేమందరం వెతుకుతున్నాం. అప్పుడే నీ పెళ్లి శుభలేక నేను చూశాను. ఈ పెళ్లి ఆపాలన్న ఉద్దేశంతో నేను ఇక్కడికి వచ్చాను. అక్క ఎక్కడున్నా సరే ఖచ్చితంగా వచ్చేస్తుంది. కానీ ఈ పెళ్లి జరిగిపోతే మాత్రం అక్క గుండె ఆగిపోతుంది. అందుకే అక్క గురించి ఆలోచించకుండా ఈ పెళ్లి ఆపడానికి వచ్చాను. నీకు దండం పెడతానంజీ, అంత పని మాత్రం చెయ్యకు. ఈ పెళ్లి జరిగి తీరాలి. ఏం మాట్లాడుతున్నావు వర్ష? నీ జీవితాన్ని నువ్వు నాశనం చేసుకుంటానంటే మేము చూస్తూ ఊరుకోవాలా? అక్క నిన్ను ఎలా పెంచిందో నాకు తెలుసు. నీ మీద ఎన్ని ఆశలు పెట్టుకుందో కూడా నాకు తెలుసు. నీ కంట్లో కన్నీరు రాకూడదని అక్క ఎంత కష్టపడిందో కూడా నాకు తెలుసు. అలాంటి అక్కని బాధ పెట్టే పని నువ్వు చేస్తానంటే నేను ఒప్పుకోను. ఇప్పుడే వెళ్ళి కళ్యాణ్ గారికి అన్ని నిజాలు చెప్పేస్తాను. అంజీ, ముందు నేను చెప్పేది విను. ఆ తర్వాత కూడా నువ్వు ఈ పెళ్లి ఆపాలి అని నిర్ణయించుకుంటే అప్పుడు ఆపు. నాకు అక్క, గోపి అన్నయ్య, మాకు మేమే తప్ప ఎవరూ లేరు అనుకునే పెరిగాము. కానీ నాకు ఒక కుటుంబం ఉందని తర్వాత తెలిసింది. శంకర్ ప్రసాద్ గారు ఎవరో కాదు, నా సొంత తాతయ్య. వాళ్ళ మనవరాలు వర్ష అని ఎన్నోసార్లు మనకు చెప్పారు కదా, నీకు గుర్తుందా? అవును, తను కనిపించలేదు, చిన్నప్పుడెప్పుడో తప్పిపోయిందన్నారు కదా. ఆ తప్పిపోయిన వర్ష ఎవరో కాదు, నేనే అంజీ. ఆ నిజం ఈ మధ్య నాకు తెలిసింది. సమంత నా సొంత అక్క. అదే జరిగింది. నా అక్క జీవితాన్ని నేనే నాశనం చెయ్యలేను కదా. నేను ఒంటరిగా ఉన్నంత వరకు వంశీ నాకు దగ్గరవ్వాలనే చూస్తాడు. నాకు పెళ్లి జరిగితే వంశీ సమంత అక్కకి దగ్గరవుతాడు. నా మనుషుల కోసం, నా వాళ్ళ కోసం నేను చేస్తున్న పని ఇదే అంజీ, అర్థం చేసుకో. అందుకే ఇన్ని రోజులు నా జాడ కూడా మీకెవరికీ చెప్పలేదు. మీ అందరినీ నేను ఎప్పటికప్పుడు చూస్తూనే ఉన్నాను. అక్కని నేను కలుస్తూనే ఉన్నాను. కానీ నేనే అన్న విషయం తెలియకుండా జాగ్రత్త పడ్డాను. ఈ పెళ్లి జరిగిపోయాక నేనే ఇంటికొచ్చి అక్కకు అన్ని విషయాలు చెప్దామనుకున్నాను. బాగుంది వర్ష, అందరి కోసం నువ్వు ఇంత త్యాగం చేస్తున్నావు. కానీ ఒక్క నిజం చెప్పు, నువ్వు ఈ పెళ్లి నీ మనస్ఫూర్తిగానే చేసుకుంటున్నావా? నీ ఇష్టంతోనే జరుగుతుందా? ఈ పెళ్లి నాకు ఇష్టం లేదంజీ, కానీ తప్పదు. ఇప్పుడు నా ఇష్టంతో పనేముంది? నా మనసుని నేనెప్పుడో చంపేసుకున్నాను. ఇప్పుడు నాకంటూ ఏ కోరికలు లేవు. పెళ్లి జరగాలని రాసింది జరిగిపోవాలి. ఇది ఇష్టంగా జరుగుతోందా, మనస్ఫూర్తిగా జరుగుతోందా అనే దానికి నా దగ్గరైతే సమాధానం లేదు. నేను ఈ పెళ్లి చేసుకుంటుంది కేవలం సమంత అక్క జీవితం నిలబడ్డం కోసమే. తను సంతోషంగా ఉండాలి అంటే నేను నా సంతోషాన్ని చంపేసుకోవాలి. అందుకే ఈ పెళ్లి జరిగి తీరాలి. దయచేసి నువ్వెవ్వరికీ చెప్పొద్దు. ప్రియా, నువ్వొచ్చి ఎంతసేపు అయిందమ్మా? ఏంటమ్మా,
ఎందుకు అలా చూస్తున్నావు? అమ్మా, నీకు డాడీని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు కదా? ఇష్టం లేకుండా పెళ్లి కొప్పుకున్నావా? కాళీ, కాళీ, కాళీ! ఏంటి సూర్యం గారు, ఏం జరిగింది? బాలాజీ, కాళీ ఎక్కడ? ఖాళీ లేట్ సార్, నిన్నటి నుంచి కనిపించట్లేదు. వాడు చాలా తెలివైన వాడు సూర్యం. కిడ్నాప్ చేశాక ఇంకా వాడు ఇక్కడెందుకుంటాడు? ఏంటి సార్ మీరు అనేది? ఇన్ని రోజులు మన మధ్యనున్న శత్రువుని మనం తెలుసుకోలేకపోయాం. ఆ కాళీ ఎవరో కాదు, ఆ బాలకోటి కొడుకు. అదేంటి సార్, వాడు నారాయణ కొడుకని మనకు ఫోటో కూడా చూపించాడు కదా. క్రిమినల్ ఆధారాలతోనే వస్తాడు, అనుమానం రాకుండానే ఉంటాడు. వాడు చాలా తెలివిగా మీ అందరినీ ఫూల్స్ని చేశాడు. చూడు బాలాజీ, వాడి తండ్రి ఫోటోని మన ఆశ్రమంలోనే దాచుకున్నాడు. వాడు మనసులో పగతోనే ఇక్కడికి వచ్చాడు. ప్రతీకారం తీర్చుకోవడానికి వాడు అనాథుడిని నటించాడు. మీ ప్రాణాల మీదకి వచ్చినప్పుడు ఆ ఖాళీ మిమ్మల్ని కాపాడాడు కదా, ఆ నమ్మకంతోనే కదా వాడిని ఇక్కడ తీసుకొచ్చాం. అలాంటిది వాడు ప్రతిదీ ప్లాన్తోనే చేశాడు. ఆ రోజు కూడా కరెంట్ షాక్ తగులుతుందని వాడికి ముందే తెలుసుంటుంది. మేబీ ఆ పని వాడే చేసుంటాడు. ఎదుటి వాళ్ళకి సహాయం చేస్తే సూర్యం గుండెల్లో పెట్టుకుంటాడని వాడికి బాగా తెలుసు. అందుకే వాడు అనుకున్న పాచిక పారింది. సూర్యం వాడిని నమ్మేశాడు. బాలాజీ, నువ్వు ఆ బాలకోటి ఇంటికి వెళ్ళావు కదా, నేను అక్కడ ఎంక్వైరీ చేయమని చెప్పాను కదా. నువ్వు చేసిన ఎంక్వైరీ ఏంటి? వాళ్ళంతా మారిపోయారని నువ్వు నాతో చెప్పావు కదా. నిజంగా నువ్వు వాళ్ళ ఇంటికి వెళ్ళి నువ్వు అన్ని విషయాలు తెలుసుకున్నావా? ఎంత మాట సార్, నన్ను గుర్తుపట్టకుండా నేను ఒక సర్దార్జీ గెటప్లో వెళ్ళాను. అక్కడికి నేను వెళ్ళేసరికి వాళ్ళ మాట తీరంతా నేను గమనించాను. ఇంతలో ఎవరు వచ్చి పగ తీర్చుకుందామంటే ఆ బాలకోటి బావమరిది వాడి చెంప మీద కొట్టాడు. అన్నీ మర్చిపోయాను అని చెప్పాడు. అప్పుడు అక్కడ ఖాళీ జాడ కూడా కనిపించలేదు సార్. మనం వేసే ప్రతి అడుగు వాడు ముందుగానే గమనిస్తున్నాడు. మనం ఎలా ఎటు నుంచి ప్రయత్నిస్తామో వాడు ముందుగానే ఆలోచిస్తున్నాడు. అందుకే వాడు నారాయణ ఫోటోని మార్ఫింగ్ చేసి నేను నారాయణ కొడుకునని మనల్ని తెలివిగా నమ్మించాడు. నాకు నారాయణ మీద జాలి ఉంది. మనకు సాయం చేశాడన్న కృతజ్ఞత ఉంటుంది. అందుకే వాణ్ణి మనం ఏం చేయలేమన్న నమ్మకం ఉంది కాబట్టి వాడు ఈ ద్రోహాన్ని తలపెట్టాడు. కానీ నేను అలా వెళ్ళి ఎంక్వైరీ చేస్తానని వాడు ఊహించడు కదా సార్. అది ఎలా జరుగుతుంది? వాళ్ళు క్రిమినల్స్. వాళ్ళ మైండ్ సెట్ ఎప్పుడూ అలాగే ఉంటుంది. తప్పు చేసిన వాడు ఎదుటివాడు తన తప్పుని కనిపెట్టకుండా ఉండడానికి ఏమేం చెయ్యాలో, వాడి మీద ఎలాంటి నిఘా ఉంటుందో అన్ని విధాలు ఆలోచిస్తాడు. చాలా షార్ప్గా ఉంటారు. అందుకే నువ్వు వేషం మార్చుకొని వెళ్ళినా వాడు మన నాటకాన్ని కనిపెట్టాడు. వాడి నిజ స్వరూపం బయటపడకుండా జాగ్రత్త పడ్డాడు. వాడిక్కడ లేడంటే ఖచ్చితంగా రాణిని దాచి ఉంచిన చోటే ఉండుంటాడు. ఈ నిజం మనకు బయటకు తెలిసిందని వాడికి ఏ క్షణాన తెలిసినా ఖచ్చితంగా రాణి ప్రాణానికి ప్రమాదం తలపెడతాడు. ముందు మన రాణి ఎక్కడుందో కనిపెట్టాలి. వెళదాం పద. పొరపాటున వాడి కీర్తికి ఏదైనా అపకారం తలపెట్టాలని చూసినా
వాడి ప్రాణాలు నా చేతుల్లోనే పోతాయి. బాలాజీ, నువ్వు ఇక్కడే ఉండు. వాడి ఆశ్రమానికి వస్తే వెంటనే ఇన్ఫార్మ్ చేయి. వాడిని ఎక్కడికి కదలనివ్వకు. ఈలోగా వాడు రాణిని ఎక్కడ దాచాడో మేం కనిపెడతాం. చెప్పమ్మా, నీకు ఈ పెళ్ళి ఇష్టం లేదు కదా? మరి ఇష్టం లేకుండా నువ్వు ఈ పెళ్ళి ఎందుకు చేసుకుంటున్నావు? లేదమ్మా, నేను ఇష్టపడే పెళ్లి చేసుకుంటున్నాను. అబద్ధం చెప్పొద్దమ్మా. నీకు ఇష్టం లేదని చెప్పడం నేను విన్నాను. నా దగ్గర ఇలా చెప్తున్నావు, మరి అంకుల్ దగ్గర ఎందుకు అలా చెప్తున్నావు? నువ్వు సమంత ఆంటీ కోసం ఈ పెళ్లి చేసుకుంటానని చెప్పావు కదా, అంటే నీకు ఇష్టం లేదనే కదా? అది కాదమ్మా, నువ్వు చిన్నపిల్లవి, నీకివేమీ తెలీదు. ఇదంతా ఎందుకు చేస్తున్నానో నాకు తెలుసు. ఈ పెళ్ళైతే జరుగుతుంది, నువ్వేం భయపడకు. వద్దమ్మా, ఇష్టం లేకుండా ఏ పని చేయకూడదు, ఇష్టంతోనే చేయాలని నువ్వే నాకు చెప్పావు. మరి నువ్వెందుకలా చేస్తున్నావు? నా మాట విను ప్రియా, నేను చెప్పింది నీ చదువు, నీ భవిష్యత్తు గురించి. ఇప్పుడు నేను ఆలోచిస్తున్నది జరగబోయే పెళ్లి గురించి. దానికి దీనికి పోలిక లేదు. దయచేసి నా మాట అర్థం చేసుకో. ఏదైనా సరే ఇష్టంతోనే చేయాలని నువ్వే నాకు నేర్పించావు. అలాంటిది నువ్వే ఇప్పుడు పెంచేస్తే నేను ఊరుకోను. నీకు ఇష్టం లేదని నాన్నకి చెప్పేస్తాను, ఈ పెళ్ళి ఆపేస్తాను. ప్రియా, ప్రియా, తలుపు తీయమ్మా. నువ్విప్పుడేం మాట్లాడద్దు. కళ్యాణ్ గారికి ఏం చెప్పొద్దు. ఈ పెళ్లి జరుగుతుందమ్మా. నేను నీ కోసం పెళ్లి చేసుకుంటున్నాను. నీ మీద అభిమానంతో చేసుకుంటానమ్మా. తలుపు తీయి ప్రియా. లేదమ్మా, ఈ పెళ్లి జరగకపోయినా నువ్వు ఎప్పటికీ నాకు అమ్మవే అని చెప్పావు కదా, నాకు అది చాలు. కానీ నీకు ఇష్టం లేని పెళ్లి నువ్వు చెయ్యొద్దు. ఓం కాత్యాయనాయ విద్మహే కన్యాకుమారి ధీమహి తన్నో దుర్గి ప్రచోదయాత్. ఓం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్రయంబికే దేవీ నారాయణీ నమోస్తుతే. అయ్యా, ఈ మంగళసూత్రాన్ని అందరికీ చూపించండి.